మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జడ్జి ముఖేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమే నేటి భారతదేశ స్వాతంత్ర్యం అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి త్యాగాలను నేటి తరానికి చాటి చెబుతూ వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా పలువురు ఉద్యోగులకు సబ్ కలెక్టర్ మనోజ్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ తాండూరు మండలం నర్సాపూర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి గర్భిణీ వాగు దాటలేని పరిస్థితిలో ఉండగా ప్రమాదకరం అని తెలిసినప్పటికీ రెస్ట్ చేసి పోలీస్ మరికొన్ని విభాగాల ఉద్యోగులు గర్భిణిని రక్షించారని తెలిపారు. వారిని అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశామన్నారు. ట్రైబల్ ఏరియాకి సంబంధించి మన హెల్త్ సెంటర్కి అనేది వెళ్ళలేకపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వాగ్ అనేది ఓవర్ఫ్లో అయినది. దాన్ని వెంటనే గుర్తించి మన పోలీసు సిబ్బంది వారు అందరూ కూడా వెంటనే ఇమీడియట్గా మొబిలైజ్ అయ్యి వారిని ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో కూడా అది లెక్క చేయకుండా వారిని వాగు దాటించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ లేడీ ఇంకా బాబు పుట్టినారు. తనకి ఇద్దరు కూడా చాలా సేఫ్గా ఉన్నారు. ఇది పోలీసు వారి సాయం లేకుండా అయితే ఇది జరిగేది కాదు. వారికి ఇప్పుడు ఈరోజు ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా మా తరపున సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అనేది మనకి ఒకరోజు పోరాటం వల్ల వచ్చినది కాదు. సుదీర్ఘ కాలంగా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి అర్పించిన ఈ జాతీయ పండుగను మనము ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 79 సంవత్సరాలుగా భారతదేశం ఎంతో ఎదిగింది, ఇంకో ఎదగాల్సింది కూడా ఎంతో ఉన్నది. ప్రతి దేశ పౌరుడు కూడా తమ వంతు కృషి చేస్తూ దేశానికి అభివృద్ధిలో తోడ్పడతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.